షర్మిల గారి గురించి మాట్లాడుకుంటే అంటే ముందే కనుక ఒక కైండ్ ఆఫ్ రాయభారం, ఎందుకంటే పాలిటిక్స్లో నో వన్ ఈజ్ ఫ్రెండ్ అండ్ నో వన్ ఈజ్ ఎనిమీ అని అంటారు కదా. సో ఒక రకంగా అన్నా చెల్లెలు కలిస్తే ఇంకా అసలు ఏపీలో వైసీపీ చాలా బలంగా తయారయ్యేది కదా. ఆ ప్రయత్నం చేయలేదా, ఆ ఆలోచన రాలేదా ఇంటర్నల్గా? అంటే ఇవన్నీ చకాచక అలా జరిగిపోయినాయండి. వారు పార్టీ పెట్టడం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కన్సల్ట్ చేయడం, వాళ్ళతో మాట్లాడటం, అనేకమైనటువంటి చర్చల తర్వాత మరి ఒక్కసారిగా పార్టీని విలీనం చేయడం, మళ్ళీ తిరిగి వెంటనే మరి ఢిల్లీ వెళ్ళి వారి పార్టీలో చేరడం, అవన్నీ కానీ వ్యక్తిగతంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం. దాన్ని ఎవరు తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడు రాజకీయంగా అందరూ ఒక్కచోటే ఒకే పార్టీలో ఒకటే చేయాలని ఏం లేదు. రాజకీయాల్లో ఎవరైనా సరే వాళ్ళ సొంత ఆలోచన విధానానికి ఒక సొంత అజెండా ఉంటాయి కదా, సహజంగా ఆలోచనలు ఉంటాయి కదండి. వాళ్ళ ఇష్టం అలా పోతారు, అంతేగాని దాని గురించి పెద్దగా మాట్లాడడానికి ఏముంటుందండి. అది అంటే ఇప్పుడు ప్రచారంలో కానీ ఎక్కడైనా స్పీచ్ల్లో కానీ విమర్శలు టీడీపీ పైన అలాగే జనసేన పైన వైసీపీకి సంబంధించి జగన్ గారు కానీ లేకపోతే ఇతర నేతలు కానీ బాగా విమర్శలు చేస్తారు, స్ట్రైట్గా అండ్ వెరీ అగ్రెసివ్గా. ఒకవేళ కాంగ్రెస్ ప్రచారం మొదలు పెడితే విమర్శలు ఇలాగే ఉంటాయా, లేకపోతే షర్మిలను చూసి కాస్త తగ్గుముఖం పడతాయా, ఏ విధంగా ఉండబోతాయి? అలాంటిదే ఉండదండి. ఏ విమర్శ వచ్చినా దానికి ధీటుగా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారా, లేదా పవన్ కళ్యాణ్ గారు చేస్తారా, లేదా షర్మిల గారు చేస్తారా, ఒకసారి మరొక పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే మరి వారు ఏ పార్టీ వాళ్ళైనా లేదా సొంత కుటుంబ సభ్యులైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించిన, ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేసినా ఏ ఒక్కరిని కూడా మేము స్పేర్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా దానికి ధీటుగా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నానండి. రైట్. మొత్తానికైతే ఈసారి ఏపీ రాజకీయాలు, ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయన్నది మాత్రం ఆన్ ద ఫేస్ తెలిసిపోయింది. ఇక ఎన్నికలకు సంబంధించి అంటే ప్రిపరేషన్ ఎలా ఉంది? సేమ్ కైండ్ ఆఫ్ అంటే మేనిఫెస్టో, హౌ యూ ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ద మేనిఫెస్టో, మీకున్న నవరత్నాలు కానీ లేకపోతే ఇంకా అడిషనల్ ఏమైనా వెల్ఫేర్ స్కీమ్స్? మేము దాదాపు నవరత్నాల ద్వారా అన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. అంటే చెప్పనటువంటిది లేదా మేనిఫెస్టోలో పెట్టనటువంటి దాదాపు మరి ఒక 40 స్కీముల దాకా పెట్టనటువంటివి కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఏవైనా ఉంటే కూడా ఖచ్చితంగా వాటిని కూడా చేరుస్తాము. ఎన్నికల సమయంలో వాటిని ఖచ్చితంగా ప్రకటిస్తాము. ఏదైతే ఒకటి ఉంటుంది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మేము ఏదైతే చేయగలమో వాటిని మేనిఫెస్టోలో పెడతాము. చేయలేనటువంటి వాగ్దానాలు మేము ఇయ్యం. గతంలో ఏమైంది, రైతు రుణమాఫీ అని 14 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 87,000 కోట్ల రూపాయలు రైతులకి రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయకుండానే దిగిపోయింది. డ్వాక్రా మహిళలకి మరి వాళ్ళకు సంబంధించినటువంటి కూడా రుణమాఫీ చేస్తామని అది చేయలేకుండా పోయింది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి హామీలు కాకుండా ఏదైతే చేయగలమో ఆ హామీలు మాత్రమే ఇస్తాము, ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలియజేస్తాము.